కగార్ పై ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ పడుతోంది. తెలంగాణ సరిహద్దుల్లో సిఆర్పీఎఫ్ బలగాలను కేంద్రం వెనక్కు రప్పిస్తోంది. సిఆర్పీఎఫ్ కోబ్రా జవాన్లను తమ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. పామూరు, అలుబాక, పెద్దగుట్ట పరిసరాల్లో మోహరించిన బలగాలను వెనక్కు రప్పిస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో కర్రెగుట్టల నుండి సుమారు 9,000 మందికి పైగా బలగాలను కేంద్రం వెనక్కు రప్పిస్తోంది. రేపు ఉదయంలోగా ఇండో పాక్ బార్డర్లకు బలగాలు వెళ్లనున్నాయి. ఛత్తీస్గఢ్ వైపు సిఆర్పీఎఫ్ 217, 81, 86 బెటాలియన్లు, డిఆర్జీ, ఎస్టీఎఫ్, బస్తర్ ఫైటర్స్ ఆధ్వర్యంలో కగార్ ఆపరేషన్ అయితే యథావిధిగా కొనసాగుతుంది. మనందరికీ తెలుసు ఛత్తీస్గఢ్ అడవుల్లో ఈ కగార్ ఆపరేషన్ ని చేపట్టారు. మా ప్రతినిధి వేణు ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. వేణు, కేవలం సిఆర్పీఎఫ్ జవాన్లను మాత్రమే తిరిగి రమ్మన్నారు. అలాగే ఆపరేషన్ కగార్ మరికొద్ది మందితో కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నట్టున్నాయి. ఒకసారి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. ఆపరేషన్ కగార్ ఎంతో కీలకమైనదిగా కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టినప్పటికీ ఇండో పాక్ బార్డర్ లోపల ఉన్న టెన్షన్లు, అదే విధంగా దాదాపు 4 రోజుల నుంచి పాకిస్తాన్ నుంచి డ్రోన్స్ దాడి అధికం కావడంతో భారీగా కంపెనీలను మోహరిస్తున్నారు. ఇక నిన్న అర్ధరాత్రి హెడ్ క్వార్టర్స్ నుంచి సిఆర్పీఎఫ్ కోబ్రా బెటాలియన్లు దాదాపు వాజేడు, వెంకటాపురం, చెర్ల, ఆల్బాక ప్రాంతాల లోపల 8కి పైగా బెటాలియన్లు అక్కడ మోహరించారు. సుమారు 9,000 మంది పైగా సిఆర్పీఎఫ్ కోబ్రా బెటాలియన్లు సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. సో వాళ్ళందరినీ వెనక్కి హెడ్ క్వార్టర్స్ కు రప్పించి అక్కడి నుంచి తిరిగి ఆదివారం సాయంత్రంలోగా పూర్తిగా రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ వద్ద మోహరించాలంటూ ఆదేశాలు రావడంతో ఉదయం నుంచే గుట్టల్లో ఉన్నట్లు మోహరించి బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకున్నటువంటి సిఆర్పీఎఫ్ కోబ్రా బలగాలని కూడా ప్రస్తుతం వెనక్కి వస్తున్నాయి. వాళ్ళంతా కూడా ఇప్పుడు భద్రాచలం చేరుకుని అక్కడి నుంచి తిరిగి తమ హెడ్ క్వార్టర్స్ కు వెళ్తారు. అక్కడ రిపోర్ట్ చేసిన తర్వాత వారికి కేటాయించినటువంటి రాష్ట్రానికి సరిహద్దు బలగాల వద్దకు తరలిపోయే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక ప్రధానంగా ఇప్పుడు మోహరింపు ఇక 9,000 మందికి పైగా మోహరింపు ఇక్కడ నుంచి వెనక్కి తీసుకున్నారంటే పూర్తి స్థాయిలో యుద్ధానికి అటు ఇండియా పాకిస్తాన్ వద్ద పూర్తిస్థాయి యుద్ధానికి దిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కర్రెగుట్టను ఎంతో కీలకంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం అక్కడి నుంచి పూర్తిగా సిఆర్పీఎఫ్ బలగాలను తరలిస్తుందంటే అంత టెన్షన్ పరిస్థితి అటు ఇండో పాక్ బార్డర్ వద్ద కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తానికి ఛత్తీస్గఢ్ వైపు మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానిక ఛత్తీస్గఢ్ పోలీసులు, డిఆర్జీ, ఎస్టీఎఫ్ ఆ ఫోర్స్ తోనే ప్రస్తుతం అక్కడ యథావిధిగా కగార్ అయితే కొనసాగుతుందని చెప్తుంది. ఒకవేళ కనుక పరిస్థితి మనకు విషమించి మరింత బలగాలు అవసరం ఉంటే మాత్రం అక్కడ నుంచి కూడా దాదాపు 3 బెటాలియన్ల బలగాలు అక్కడ సిఆర్పీఎఫ్ ఉంది ఛత్తీస్గఢ్. సో వాళ్ళని కూడా తిరిగి జమ్మూకు పంపించే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఆపరేషన్ సింధూర్ ఒక కీలకంగా భావిస్తూ ప్రస్తుతం దానిపైనే కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ బలగాల మోహరింపు ఇక్కడి నుంచి తరలింపంతా చూస్తుంటే మాత్రము కీలకమైనటువంటి అడుగు పీఓకే ఆక్యుపై చేసుకోవడానికి అయితే బలగాలు ముందుకు వెళ్తున్నారేమంటే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సుమతి, రైట్ వేణు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఆపరేషన్ కగార్ లో ఉన్న సిఆర్పీఎఫ్ జవాన్లందరినీ కూడా రేపటిలోగా ఇండో పాక్ బార్డర్స్ కు చేరుకోవాలన్న ఆదేశాలున్నాయి. మిగిలిన వాళ్లతో ఆపరేషన్ కగార్ ని కంటిన్యూ చేస్తారు. కానీ ముఖ్యంగా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ లో భాగంగా సిఆర్పీఎఫ్ జవాన్లందరినీ కూడా వెనక్కి రప్పిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయో అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు.